యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము. 6వ సంవత్సరము 6వ నెల 5వ దినమున నేను నా ఇంట కూర్చుని ఉండగాను, యూదా పెద్దలు నా ఎదుట కూర్చుండి ఉండగాను, ప్రభువైన యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. అంతట నేను చూడగా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను. నడుము మొదలుకొని దిగువకు అగ్నిమయమైనట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను, కరుగుచున్న అపరంజి అయినట్టుగాను ఆయన నాకు కనబడెను. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా, ఆత్మ భూమ్యాకాశముల మధ్యకు నన్నెత్తి, నేను దేవుని దర్శనములను చూచుచుండగా యెరూషలేమునకు ఉత్తర వైపుననున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానములో నన్ను దించెను. అంతటా లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇశ్రాయేలీల దేవుని ప్రభావము అచ్చట కనబడెను. నరపుత్రుడా, ఉత్తరపు వైపు తేరి చూడుమని యెహోవా నాకు సెలవీయగా, నేను ఉత్తరపు వైపు తేరి చూచితిని. ఉత్తరపు వైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను. అంతటా ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు చేయు దానిని నీవు చూచుచున్నావు గదా. నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీలు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచితివా? ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరి అధికమైన హేయక్రియలు చూచెదవు. అప్పుడు ఆవరణ ద్వారము దగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడెను. నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రవ్వుమని ఆయన నాకు సెలవీయగా, నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారమొకటి కనబడెను. నీవు లోపలికి చొచ్చి ఇక్కడ వారెట్టి హేయ కృత్యములు చేయుచున్నారో చూడుమని ఆయన నాకు సెలవీయగా, నేను లోపలికి పోయి చూచితిని. అప్పుడు ప్రాకిడి సకల జంతువుల ఆకారములను, హేయమైన మృగముల ఆకారములను, అనగా ఇశ్రాయేలీల దేవతల విగ్రహములన్నీయు గోడ మీద చుట్టూను వ్రాయబడి ఉన్నట్టు కనబడెను. మరియు ఒక్కొక్కడు తన చేతిలో దోపార్తి పట్టుకొని, ఇశ్రాయేలీల పెద్దలు 70 మందియు, వారి మధ్యను షాఫాను కుమారుడైన యజన్యాయు ఆ ఆకారములకు ఎదురుగా నిలిచియుండగా చిక్కని మేఘము వలె ధూపవాసన ఎక్కుచుండెను. అప్పుడాయన నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మమ్మును కానక యుండును, యెహోవా దేశమును విసర్జించెను అని అనుకొని ఇశ్రాయేలీల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయుదానిని నీవు చూచుచున్నావు గదా. మరియు ఆయన, నీవు ఈ తట్టు తిరుగుము, వీటిని మించిన అతి హేయ కృత్యములు వారు చేయుట చూతువని నాతో చెప్పి, యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా, అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచితిని. అప్పుడాయన, నరపుత్రుడా, ఇది చూచితివి గాని నీవు తిరిగి చూచిన ఎడల వీటిని మించిన హేయ కృత్యములు చూతువని నాతో చెప్పి, యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను దింపగా, అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖ మంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుష్యులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగియుండెను. వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. అప్పుడాయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు చూచితివే, యూదావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలాత్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు. తీగె ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధము నగుపరచి, వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొర్రపెట్టినను నేను ఆలకింపకుందును.